అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పేవారండి. నేను చేయూత ఇచ్చేస్తున్నాను, నేను అమ్మఒడి ఇచ్చేస్తున్నాను. నేను ఇచ్చే చేయూత అంటే సంవత్సరానికి 18,000. ఆ 18,000తో మొత్తం ఆడవాళ్ళందరూ వాళ్ళు ఉపాధి క్రియేట్ చేసుకుని అందరూ బాగుపడిపోతున్నారండి వారు. కానీ ఆ 18,000ని ఆ ఇంట్లో వాళ్ళకి సెల్ ఫోన్ కొనడానికో, పండగకి బట్టలు కొనడానికో వాడేసేవారు మన అక్క చెల్లెళ్ళు. అతను ఏ రోజు అతను చేసిన ఏ ఒక్క పనితో ఏ కుటుంబం దాదాపు 2.5 లక్షల కోట్లు పంచాడు. ఒక్క కుటుంబానికి ఇగో ఈ ₹1,00,000 ఈ వ్యాపారం పెట్టుకున్నారన్న ఒక్క కుటుంబం లేదు ఆంధ్రప్రదేశ్లో. మొత్తం అన్ని ఖర్చులకి అంటే కూర వండుకోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి అలా ఆ ఖర్చులకి ఇచ్చాడు తప్ప ఒక్క కుటుంబాన్ని నిలబెట్టలేదు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇగో చంద్రబాబు నాయుడు గారు వచ్చి రావడంతో ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు 50% లేదా గరిష్టంగా 50,000 సబ్సిడీ, 1,00,000 నుంచి 3,00,000 వరకు రుణం తీసుకునే వెసులుబాటు, జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘాల వారికి గుర్తింపు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న దళిత మహిళలకి 1,00,000 నుంచి 3,00,000 రూపాయలు లోన్ ఇస్తున్నారట. దాంట్లో 50,000 సబ్సిడీ. ఇప్పుడు ఏం చేస్తారండి? 1,00,000 నుంచి 3,00,000 తీసుకున్న వాళ్ళు ఒక ఆటో కొనుక్కోవచ్చు, లేదా ఏదైనా ఒక కూరగాయలు కొట్టు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. 3,00,000తో ఒక వ్యాపారం ఈజీగా పెట్టుకోవచ్చు. ఓ కిరాణా షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఓ టెంట్ హౌస్ పెట్టుకోవచ్చు. ఏదైనా 3,00,000 బడ్జెట్తో ఈ చిన్న వ్యాపారం కుటుంబాన్ని అవలేలుగా నెలకు ఒక 15,000 నుంచి 25,000 మధ్యలో ఆదాయం వచ్చేలాగా ఏ వ్యాపారం చేసుకోవచ్చండి. 3,00,000 రూపాయలు ఇస్తూ దానిలో 50,000 సబ్సిడీ అట. మొదట 1,500 మందికి ఇస్తారటండి ఈ లోన్స్. 50,000 సబ్సిడీ అంటే 50,000 కట్టక్కర్లే. ఉన్న 2.5 లక్షలకు కూడా వడ్డీ ప్రభుత్వమే కట్టడానికి వచ్చేస్తుంది. ప్రభుత్వమే కడతదేమో. అంటే వడ్డీ లేని రుణం. ఒక కుటుంబం అమాంతం సెటిల్ అయిపోవడానికి, తమ కాళ్ళ మీద తమ బతకడానికి 1,500 కుటుంబాలకి సింగిల్ షాట్లో సెటిల్మెంట్ ఇది. ఇలాంటివి చేస్తే కదా జనాలు వేరే ఒకడు ఎవడో ఇస్తాడో డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు వచ్చాక తినాలని ఎవరి వైపు అర్రులు చాచకుండా ఉంటారు, ఆత్మగౌరవంతో బతుకుతారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని నిలబెడతారు. ఆ తర్వాత ఆయన పట్టించుకుంటారా పట్టించుకోరా, ఓటేస్తారా ఏ తర్వాత విషయం. ఆయన చేతిలో అధికారం ఉంది, ప్రజలు అధికారం ఇచ్చారు. కుటుంబాలు నిలబెట్టేయటమే, వాళ్ళకి ఆదాయాన్ని క్రియేట్ చేసేయటమే, వాళ్ళని లక్షాధికారులు చేయడానికి ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంలో ముందుకు వెళ్ళిపోతారు అంతే ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం నేను ఇచ్చే డబ్బుల కోసం వెయిట్ చేయాలి. మనం ఒకేసారి వాళ్ళు కడుపు నిండా ఇచ్చేసామంటే వాళ్ళు మనల్ని మర్చిపోతారేమో, మనకు ఓటేయరేమో అనే ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు అతను. ఒక పెత్తందారు ఆలోచనతో ముందుకెళ్ళాడు కాబట్టే తుడిసేసి మూలన పోగొట్టేశారు. అలా నువ్వేదో నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు, నీ బాబు నీ తాత డబ్బులు ఇచ్చినట్టు నీ ఫీలింగ్ ఏంటయా, అది మేం కట్టిన డబ్బుల్లో మాకు ఇచ్చేదే కదా నువ్వని తుడిసి మూలన పోగొట్టేశారు జగన్మోహన్ రెడ్డిని. అద్భుతమైన పథకం అండి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో.